ఇఫ్ నాట్ ఫిజికల్ గోల్డ్ ఇట్ షుడ్ ఇన్వెస్ట్. గోల్డ్ ప్రైజెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఫిజికల్ గోల్డ్ ఫ్యూచర్ లో బెస్ట్ ఆప్షన్ ఏనా? రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా బయట నుండి ఇంపోర్ట్ చేసే గోల్డ్ మీద ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఇండియా వరల్డ్ లో లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్ లో ఒకటి. మనం చాలా గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ ఎక్కువైతే ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో కూడా పెరుగుతుంది. ఇదే రీజన్ మనకి ఇప్పుడు $1 అనేది కన్వర్ట్ చేస్తే ఇండియన్ రూపీస్ కి 97 రూపీస్ అవుతుంది. ఎస్పెషల్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి ట్యాక్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఫిజికల్ గోల్డ్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే జ్యువెలరీ కొన్నప్పుడు కూడా మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, ఇంపోర్ట్ కాస్ట్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఫిజికల్ గోల్డ్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఏంటి? గోల్డ్ ఈటీఎఫ్స్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా స్టాక్ మార్కెట్ లో గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. అండ్ ఆప్షన్ 2 గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్. ఇది గవర్నమెంట్ బ్యాక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. దీని గురించి మనం మళ్ళీ నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే జ్యువెలరీ కొనడం మాత్రమే కాదు. మోడర్న్ ఇన్వెస్టర్స్ డిజిటల్ అండ్ పేపర్ గోల్డ్ ని కూడా కన్సిడర్ చేస్తారు. ఫిజికల్ గోల్డ్ కి ఎమోషనల్ వాల్యూ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో ఆల్టర్నేటివ్స్ ని కంపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే ట్రెండ్ ని ఫాలో అవడం కాదు, ఆప్షన్స్ ని అర్థం చేసుకోవడం.